హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1936 జూన్ 3వ తారీఖు 185 నుంచి 193 వరకు మాట వరుసగా భగవాన్ ఇలా వివరించారు. ముక్తి ఎవరికి కావాలి? ప్రతివాడికి సాంఖ్యం పైనే గురి. ఇది కూడా ఇంద్రియ తృప్తి మూలాన ఒకరు అడిగిన ప్రశ్నకి బదులుగా గురువు నువ్వన్నదే సరి, ఇంద్రియ తృప్తి వసగే సౌఖ్యం ముక్తి సుఖంతో సమానమే, అట్టి మోచనం కావాలి అన్న కోరిక సాధనా చతుష్టయంలో ఒకటి కదా, అది ఇన్ని పద్ధతులకు సమానమే. కాబట్టి ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే అన్నారు భగవాన్. ఆత్మజ్ఞానానికి మాట వరుసకు ఎవరు అడగలేదు, మాట వరుసకు భగవాన్ చెప్తున్నారు. ఏమని చెప్పారంటే, ముక్తి ఎవరికి కావాలండి? ప్రతి వాడి దృష్టి సౌఖ్యం మీదే కదా ఉంటుంది, అందరికీ సుఖమే కావాలి. అది కూడా ఇంద్రియ తృప్తి మూలాన సుఖాన్ని పొందాలనుకుంటున్నాం మనం. ఒకరు అడిగిన ప్రశ్నకు బదులుగా గురువు నువ్వు అన్నదే సరి, బానే ఉంది, ఇంద్రియ తృప్తి ఇచ్చే సౌఖ్యం ముక్తి సుఖంతో సమానమేనా అని అడిగాడు ఒక ఆయన. ఇంద్రియాల వల్ల అప్పుడప్పుడు సుఖం పడుతున్నాను, ఆ సుఖం మోక్ష సుఖము ఒకటేనా అని అడిగినప్పుడు నువ్వు అన్నదే సరి అన్నారు. అని అట్టి మోచనం కావాలి అన్న కోరిక, మోచనము అంటే సుఖమే కావాలి అన్న కోరిక సాధన చతుష్టయంలో ఒకటి కదా. అన్ని పద్ధతులకు పద్ధతులు, అది అన్ని పద్ధతులకి సమానం. ఎవరైనా ఏ మార్గంలో ఏ ప్రయత్నం చేసినా సుఖం కోసమే, దుఃఖం లేకుండా ఉండడం కోసమే. కాబట్టి ఆత్మజ్ఞానానికి అందరూ అర్హులే. ఎవరైతే దుఃఖము లేని శాశ్వత సుఖమే కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానం పొందడానికి అర్హులే. ఏ ప్రాణి అయినా సరే దుఃఖపడాలని అనుకోదు. సుఖం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఆత్మజ్ఞానానికి అర్హులే. వాళ్ళు ఒక్కొక్కటి ఇది సుఖం ఇది సుఖం ఇది సుఖం అని వెళ్ళి 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 వాళ్ళు ఏది సుఖం అనుకున్నారో దానిలో సుఖం లేక మరొక దాన్ని కోరి కోరి పొంది అక్కడ సుఖం లేక నిజ సుఖం కోసం మళ్ళీ భగవాన్ దగ్గరికే వస్తారు. అప్పుడు ఇవన్నీ సుఖం లేదు అని వాడికి అనుభవపూర్వకంగా తెలియడం వల్ల శాశ్వత సుఖాన్ని అన్వేషిస్తాడు. ఆ అన్వేషి శాశ్వతత్వాన్ని పొందినటువంటి సద్గురు సన్నిధానంలో పొందగలుగుతాడు. కాబట్టి అందరూ అర్హులే, సుఖాన్వేషులందరూ ఆత్మజ్ఞానానికి అర్హులే అన్నారు భగవాన్. నిజానికి యోగ సూత్రాదుల్లో విధించిన అర్హతలన్నింటిలో పూర్ణ ప్రజ్ఞ కలవాడు ఒక్కడైనా ఉంటాడో ఉండడో, కానీ అంత మాత్రానికి జ్ఞానాభ్యాసాన్ని మానుకోకూడదు. నిజానికి యోగ సూత్రాల్లో అనేక అర్హతలు విధించారు. యోగ సూత్రాల్లో ఆ అర్హత కలిగిన పూర్ణ ప్రజ్ఞ గలవాడు ఒక్కడైనా ఉంటాడో ఉండడో కూడాను అన్ని అర్హతలు కలిగిన వాడు. అటువంటి అర్హతలు లేవని అంత మాత్రానికి నువ్వు జ్ఞాన అభ్యాసాన్ని మాత్రం మానకు. చేతనైనంత చేసుకో, చేతనైనంత చేసుకుంటూనే ఉండు, మానకు. తాను ఆత్మ అన్నది ప్రతివాడి అనుభవమే, ప్రతి ఒక్కడికి తాను ఆత్మని అన్నది అనుభవమే. కానీ వాడిది గుర్తించడం లేదు. గుర్తించకుండా దేహమే తాను అనుకోని బాధపడుతున్నాడు. ప్రతి ఒక్కడు ఆత్మయే అని వాడికి అది గుర్తించక తాను దేహముని అనుకుని బాధపడుతున్నాడు. చూడు ఇదంత విడ్డూరం. ఆత్మయే తానా? అప్పుడు ఆత్మలోనే స్థితుడై బాధలన్నిటినీ ఎందుకు పరిహరించుకోకూడదు? తానే ఆత్మై ఉండగా తాను ఆత్మగా ఉండి దేని వల్ల నాకు బాధలు కలుగుతున్నాయో దాన్ని వదిలేయొచ్చు కదా. దేహమే నేను అని అనుకోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయని తెలుస్తుంది కదా. నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవి. నువ్వుంటేనే దేహం ఉంటుంది. ఆ ఉన్న దేహం వచ్చి కొంతసేపు ఉండి పోతుంది.
దానివల్ల కలిగేవేవి కూడా సత్యము శాశ్వతాలు కావు. నువ్వు ఎప్పుడూ ఉండే ఆత్మవి అని నీకు తెలిసిన తర్వాత ఇక దాన్ని వదిలేయచ్చుగా. ఎందుకు పరిహరించడు? తన ఆత్మయే అయి ఉండి కూడా తాను దేహాన్ని అనుకుని బాధపడుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆత్మలోనే స్థిరపడి, సరేలే దేహానికి ఏవేవో వస్తున్నాయి వెళ్తున్నాయి, నేనున్నాను కదా, పుట్టినప్పటి నుంచి ఉన్నాను కదా, దేహం పుట్టినప్పటి నుంచి ఉన్నాను, దాని మార్పుల్లో ఉన్నాను, కష్ట సుఖాల్లో ఉన్నాను, మంచి చెడ్డల్లో ఉన్నాను, దేహం పోయిన తర్వాత కూడా ఉన్నాను. అంటే ఉన్నాను కాబట్టి మళ్ళీ దేహం పుట్టింది. నేను ఎప్పుడు ఉన్నాను కదా, ఇది కాసేపు నీటి వాళ్ళలాగా కలిగి తొలగిపోయేదిలే అని దాన్ని వదిలాడా? తన ఆత్మయ్య ఉన్నాడు కదా, తను దేహం మాత్రం అనుకుంటున్నాడు గనక వానికి మొదట నేర్పవలసింది తాను దేహ మాత్రము కాదని. మొట్టమొదటి వాడికి ఏమని చెప్పు, నువ్వు దేహానివి కాదు అని. నువ్వు దేహానివే కాదు, మరి ఎన్నో కూడా అగుదువు అని. దేహం వానిలో ఒక అంశమే, దేహం నీలో ఒక అంశ మాత్రమే. ఆ విషయం చివరికి ఎట్లాగో తెలుసుకుంటే నెమ్మదిగా, ఓహో నేను ఈ దేహం కానా, అంటే ఈ దేహంలో ఉన్న ఇంద్రియాలు నేను కానన్నమాట, మనోబుద్ధులు నేను కానన్నమాట. మరి నేనెవరిని అని తాను పరిశీలించుకుంటూ తర్వాత మరెన్నో కూడాను అనుకుంటూ తర్వాత అనేకంగా ఈ దేహం నాకు తెలియబడుతోంది, ఈ దేహంతో పాటు అనేకం కూడా నాకు తెలియబడుతున్నాయి. నా చేత తెలియబడేవన్నీ నన్ను విడిచి లేవు, కాబట్టి నేను ఆత్మస్వరూపుడనై అన్నీ నేనే అయి ఉన్నాను అని తెలుసుకుంటాడు. అతడికి ఏమిటంటే దేహం అతడిలో ఒక అంశ మాత్రమే, అంతే. అనేకము వల్ల ఈ దేహం కూడా ఉంది. నెమ్మదిగా ప్రయత్నం చేసి చివరికి ఎలాగో ఆ సంగతి తెలుసుకుంటాడు. వాడు జడతకు జ్ఞానానికి భేదమును తెలుసుకుని ఏది జడమో ఏది జ్ఞానమో వాడు పరిశీలన చేసి తెలుసుకున్నాడు. ఏది జడము? దేహ ఇంద్రియ మనోబుద్ధులు జడము. మరి నేను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని, కాబట్టి ఇది జడము, నేను జ్ఞానాన్ని. అలాగే ఇది అని తెలియబడేదంతా జడమేను, వాటిని తెలుసుకునే నేను జ్ఞానాన్ని అని ఆ భేదాన్ని ఎదిగి జ్ఞానంగానే ఉండిపోవాలి. ఇక మనకి తెలుసు మరి. అప్పుడు వానికి తెలియవస్తుంది, ఈ జడమైనది జ్ఞానస్వరూపమైన నన్ను విడిచి లేదని. విడిచి ఉందా మరి? లేదు అని అప్పుడు వాడికి తెలుస్తుంది. నాకంటే ఇది వేరు కాదు, నా చేత తెలియబడేదంతా, నా వల్ల ఉండగలిగిందంతా నాకంటే వేరు కాదు. తెర మీద గీయబడిన బొమ్మలన్నీ తెర కంటే వేరు కాదు, అవునా? అలాగే తెలివి స్వరూపమైన నాయందు తెలియబడుతున్నవి అన్ని నాకంటే వేరు కాదు అని తెలుస్తుంది అతడికి. ఇదే వివేకం. ఆరంభించిన ఈ వివేచన చివరి వరకు నిలిచి ఉండాలి. ఇది కాసేపు విన్నంతసేపు బానే ఉంటుంది, చివరి వరకు నిలిచి ఉండాలి. దాని ఫలం మోక్షం. ఎప్పుడు ఏది చూసినా, ఎక్కడ చూసినా, ఎలా చూసినా, ఏది తెలిసినా, ఎలా తెలియబడినా నాలోనే, నాయందే, నా ప్రకాశంలోనే ఇవి అన్ని తెలియబడుతున్నాయి. నన్ను విడిచి అవి లేవు, అవి నాకంటే వేరు కాదు. దృక్కే ఈ దృశ్యం, నేను దృక్కునై ఉన్నాను. ఈ దృశ్యమంతా నేనే, నాలోనే. ఎన్నోసార్లు చెప్తున్నాను కదా, వస్త్రం మీద గీయబడినటువంటి రకరకాల చిత్రాలన్నీ వస్త్రమే అయినట్లు జ్ఞానస్వరూపమైన నాయందు తెలియబడేవన్నీ నన్ను విడిచి లేవు, అదే నేను, నేనే అది అని. ఇది ఏదో మొదలుపెట్టి కాసేపు ఉండి కాకుండా చివరి వరకు నిలిచి ఉండాలి ఈ ప్రజ్ఞ. దాని ఫలితం మోక్షమే. ఇది బంధం లేదు. ఏ ఒక్కదో నేను నాది అని దేన్నో పట్టుకోగలిగా, పట్టుకోలేకపోవడం వల్ల బంధం లేదు, అదే మోక్షం అని చెప్పారు భగవాన్. ఆ తర్వాత మళ్ళీ మహర్షి
పురుషకారము విధి ఎప్పుడూ ఉండేవే. పూర్వజన్మలో చేసిన కర్మఫలమే విధి. విధి అంటే పూర్వకాలంలో మనం చేసినటువంటి కర్మల ఫలమే విధి. గతంలో మనం చేసిన పనుల యొక్క ఫలితమే మన విధి. దానికి దేహంతో సంసర్గం. ఆ విధి దేహాన్ని ఆడించగలదు. దేహం తన ఇచ్చ వచ్చినట్టు పోకడలు పోని దాంతో నీకేం పని? ఆ విధికి ఆ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఈ దేహంతో కర్మలన్నీ జరపబడ్డాయి కదా. ఆ కర్మల యొక్క ఫలితాలు మళ్ళీ విధి రూపంలో మళ్ళీ దేహానికే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దేహము తన ఇచ్చ వచ్చిన పోకడలు పోని దాంతో నీకే దానిని ఆస్తరు నువ్వు ఎందుకు గమనిస్తున్నావు? దేహం ఉన్నంత కాలము పురుషకారం ఉంటుంది. దేహం ఉన్నంత కాలం నేను నేను అన్న భావన ఉంటుంది. కానీ జ్ఞానం ఆ రెండింటినీ దాటేస్తుంది. జ్ఞానం కలిగితే ఈ దేహం ఎంతో ఆ నేను అన్న ఈ పురుషకారం, ఈ అహం భావన అంతదే. అవునా? ఆ విధి అంతే. ఈ దేహం నేనన్నుకున్న వాడికి విధి గాని దేహం అది విధికి వచ్చింది. అవునా? ఆ విధి ఆడించినట్లు అది ఆడిపోతుంది. ఈ దేహం నేను కాదు అని తెలుసుకున్న వాడికి ఈ దేహం యొక్క పోకడలతో పనే ఉంది. దాన్ని గమనించడం ఎందుకు? దేహం ఉన్నంత కాలము ఈ పురుషకారం ఉండనే ఉంటుంది. కానీ నీకు జ్ఞానం కలిగితే ఆ రెండింటిని అధిగమించుకోవడం. ఓహో, ఈ పురుషుడు నేను అన్న ఈ వ్యక్తి భావన, దానివల్ల దేహ వ్యవహారాలు, మళ్ళీ విధి దేహాన్ని ఆడించడం, ఇవి అన్నీ కూడా జ్ఞానము వల్లనే, నా వల్లనే, నా సన్నిధానం, సూర్య సన్నిధానంలోని జీవులు లేచి వారి వారి క్రియాకలాపాలు చేసుకుంటున్నట్లు ఆ క్రియాకలాపాలు సూర్యుని అంటనట్లుగా నా దివ్య ప్రకాశంలోనే ఈ వ్యక్తి నేను అన్న వ్యక్తమైన భావన, ఈ దేహము కదిలి వ్యవహారాలు చేయడము, కష్టసుఖాది అనుభవాలు, ఇవన్నీ కూడా దేహం ఉన్నంత వరకే వ్యక్తి భావన ఉంటుంది. విధి వాటి మీద పనిచేస్తుంది. కానీ ఇది ఎవరా, ఏమిటా, నేనెవరా పరిశీలించిన వాడికి ఇవన్నీ నాతో తెలియబడుతున్నాయి, నేను ఇది కాదు అని తెలుసుకున్నప్పుడు ఈ రెండింటిని అధిగమించి ఉంటాడు. కాబట్టి జ్ఞానాజ్ఞానాల రెండిటికి అవతలిది నీ స్వరూపం. అదే ఆత్మ. ఏం జరిగినా అది పురాకృత కర్మ వల్ల, దైవాది ఇతరముల వల్ల జరిగేవే. ఏదైనా జరుగుతున్నాయంటే ఈ వ్యక్తి భావన లేచి దేహం నేననుకొని చేసిన కర్మల యొక్క ఫలితం వల్ల, తర్వాత ఇతర దైవముల వల్ల జరుగుతాయి. వాటికి సహకరించేటువంటి శక్తులు అన్నమాట. దైవాలంటే ఈ దేవుడు ఇంద్రుడు చంద్రుడు అని కాదు. ఈ విధిలో ఉన్న కర్మలకి సహకరించేవి దైవ శక్తుల వల్ల జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప నిజమైనటువంటి నీ స్వరూపము ఈ ప్రత్యేక వ్యక్తి భావన, దానివల్ల దేహం యొక్క కదలికలు, దానివల్ల కలుగుతున్న మంచి చెడ్డల కష్టసుఖాది ఫలితాలు, విధి, ఇవి అన్ని వ్యక్తి భావన ఉన్నంతసేపు దేహాత్మ భావన కలుగుతూ ఉంటుంది. అది కలిగినప్పుడు విధి మళ్ళీ మళ్ళీ జన్మల్లో ఈ శరీరాలను కలిగిస్తూ బాధిస్తూ ఉంటుంది. ఇది ఎవరికాని ప్రశ్నిస్తే వీటినన్నిటినీ ప్రకాశింప చేస్తున్నటువంటి జ్ఞానాన్ని, నేనన్న అనుభవం నీకు కలుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా అధిగమించి ఉన్న వాడి ఉంటావు నువ్వు అన్నారు భగవాన్. ఆ తర్వాత 187, 194 ఈ ప్రశ్నలు. అమలాపురం నుంచి సుబ్బారావు అన్న ఆయన వచ్చారు. మనస్సుని ఎలాగ వశం చేసుకోవాలి అని అడిగారు. అప్పుడు భగవాన్ అన్నారు, ఆ మనసుని పట్టుకో అన్నారు. మరి ఆ మనసుని పట్టుకోవడం ఎలాగా అన్నాడు ఆయన. మహర్షి అన్నారు, మనసుకి రూపం లేదు. రూపమే కదా, అసలు అదే లేదు. మరి దాన్ని స్వాధీనపరుచుకునేందుకు సునిశ్చితమైన మార్గం దాన్ని వెతకడమే.
దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దాన్ని వెతుకు, ఎక్కడుందో చూడు, ఎలా ఉందో చూడు, అంతే. అప్పుడు దాని ప్రవృత్తి అంతా ఆగిపోతుంది. చూడకపోతే అది లేనిదే ఉన్నట్టు నానా రకాల క్రియలు చేసేస్తూ ఉంటుంది. దాన్ని స్వాధీనపరచుకోవడం ఎలాగా అనుకుంటుంది, దాన్ని స్వాధీనం పరచుకోక్కర్లేదు. అది ఏది ఎక్కడుంది, ఎలా ఉంది అని సునిశ్చితంగా దాన్ని పరిశీలించు. అప్పుడు దాని ప్రవృత్తి దానికి అదే అణిగిపోతుంది అన్నారు అమలాపురం నుంచి వచ్చినటువంటి సుబ్బారావు గారు. మనసుని ఎలాగ వశం చేసుకోవాలి అన్న ప్రశ్నకి భగవాన్ చెప్పి పట్టుకోవడానికి అది ఉంటేగా. పట్టుకోవడం ఎలాగంటే చూడు, ప్రయత్నం చేసి చూడు, మనసు ఎక్కడుందో చూడు, ఎలా ఉందో చూడు. చూస్తే లేదు, పోతే పోదు. కాబట్టి దాన్ని పట్టుకోవడం అంటే దాన్ని చూస్తూ పరిశీలిస్తూ ఉండు. అప్పుడు దాని ప్రవృత్తి దానికి అదే అణిగిపోతుంది అన్నారు భగవాన్.